నమస్తే. రైతులకు ఉండే డౌట్ కూడా నాకుంది. ఒకసారి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మిస్టర్ అనిల్ గారితో మనం అతను నన్ను అడుగుతాడు కదా, నేను ఈరోజు అతను అడుగుతా. చూద్దాం, రెడీ ఉండండి. అనిల్, చిన్న డౌట్. ఇప్పుడు జియాలజీ సర్వే చేస్తే ఒక సైంటిఫిక్ మెథడ్లో సర్వే చేస్తారు వాళ్ళకున్న అనుభవం ప్రకారం. అవును, నీటి పోగానే ఇట్లా అవుతుంది, మళ్ళీ దీన్ని ఇట్లా లేపుతున్నాడు, దీన్ని ఇట్లా లేపగానే మళ్ళీ నీళ్ళు ఇటు అవుతాయి. ఇక కుండల నీళ్ళు లెక్క ఎటు పంపితే ఇటు పోతుంది ఇటు పోతుంది. ఇక ఆయన ఇటు కాకుండా ఏం చేస్తాడంటే మధ్యలో ఇట్లా అంటాడు, టక్కున ఇట్లా అంటాడు, ఇట్లా టక్కున లేస్తుంది. లేవగానే ఇక గుద్దుడు అంటాడు. కాదా మరి అవి మూలల మీద వరం గట్టు మీదనే వస్తుంటాయి కదా, మరి కొన్ని పడుతున్నాయి కదా, మనం కూడా గమనిస్తున్నాం కదా. మనం కూడా కొబ్బరికాయ పట్టుకొని మనం కూడా ప్రయోగం చేయరాదు రైతుల మీద? తప్పది. మనం సైంటిఫిక్ మెథడ్ చేస్తున్నాం కదా. అసలు కొబ్బరికాయ అంటే ఏంది, ఆడు తిప్పుతుండే ఇటు తిప్పుతుంది, నేను ఎందుకు తిప్పుద్ది అని తిప్పినామన్నా. కానీ అది కరెక్ట్ కాదు. అది ఎందుకు కాదంటే మరి కాదబ్బా, కొన్ని జియాలజిస్ట్ చూస్తే ఫెయిల్ అవుతున్నాయి. కొన్ని సంవత్సరాలు జియాలజిస్ట్ ఏమంటాడు, జియాలజిస్ట్ చూసిన దగ్గర ఇక్కడ వాటర్ లేవు అంటాడు, కొబ్బరికాయ వచ్చి ఏయంగా గుద్దిపడి అంటాడు. మరి వాటర్ పడుతున్నాయి, దీని వెనక రీజన్ ఏమై ఉంటుంది? ఒక్కటి పడుతుంది కానీ దాని వెనక 10 ఫెయిల్ అవుతాయి ఇటు చేసే కథకు. కానీ నాకు కావాలి సక్సెస్ భయ్, 10 ఫెయిల్ అయితే ఏంది? అరే ఇప్పుడు నీ సరే ఒక్కరికి పడితే 8 మందికి పడి 2 ఫెయిల్ అయితే కొబ్బరికాయ నమ్మొచ్చు. సాంప్రదాయ పద్ధతులను మనం వేరే చేసేది కాదు. కానీ ఎందుకంటే నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? పోదు, నువ్వు నీ దాంట్లో ఫెయిల్ అయిందని చెప్పి నమ్మతలేవా? నా దాంట్లో ఫెయిల్ అవుడు కాదు, నా దాంట్లో ఫెయిల్ అవుతుంది. కానీ అవసరం ఒకటి ఇప్పుడు నా మిషన్ పోయి చెక్ చేసుకుంటా, కానీ చెక్ చేసుకో అట్లా కాదు. కానీ తీసుకో, రేపు సర్వేకి రాకుండా ఈ మిషన్ తీసుకొని మాకు చెప్పకుండా పోయి చేసుకో బోర్ రిలీజ్ చేసుకో. అంటే దేవుడు లేని జాతర లెక్క ఉండదు. కాదు, చాలా మంది రైతులు ఇట్లా తీసుకొని వాళ్ళ సొంత ప్రయోగాలు చేస్తారు. అమరుద్దీన్ ఇట్లా చేసి అమ్మింది ఇది మనకు. అంటే రైతులు కొనుక్కోవాలంటున్నావు వద్దంటున్నావా? వద్దొద్దు. నేను కూడా డాక్టర్ కావాలనుకుంటున్నాను. స్టెథోస్కోప్ కొనుక్కున్నాం, పోయి వేసుకొని ప్రయోగాలు చేద్దాం. గామదేవుడు చిన్నపిల్లల మీద ప్రయోగాలు చేసిండు, చేస్తాడు వాడు మొత్తం చిన్నపిల్ల ఆపరేషన్ చేసిండట. ఈ చింతపండు కూడా అయింది ఆయనది. అంతేనా? చిన్న కాలం అలా ఆయన జీవితంలో గుర్తుపెట్టుకొచ్చాడు కూర్చుని. ఎందుకంటే రైతులని సరే మనం సైంటిఫిక్ మెథడ్లో భూమి లోపల ఉన్న భూగర్భ జలాలని వెతుకుతున్నాం కదా. మంచిగా సుల్తాన్పూర్లో ఏమన్నా చూసినాగా మన సక్సెస్ రేట్ ఉంది. సుమన్ సార్ సక్సెస్ రేట్ ఎలా ఉంది? 90% ఉంది. 90%? ఫెయిల్ అవుతుంది ఎక్కడ? 100% ఉన్నా సుమన్ సార్ చెప్పాడు. ఎందుకు చెప్పొద్దు కూడా. అంతేనా? అది రూల్ కాదు. తీతాం 90% చెప్తాం మనం.